మిమ్మల్ని ఆ రోజు హోటల్లో చూశాను కదా, ఎవరినో వెతుక్కుంటూ వచ్చారే? కలిశాను. గుడినే అలా చూస్తున్నారేంటి? ఈ గుడిని ఇంతకు ముందు ఎప్పుడో చూసినట్టుంది. ఇంతకు ముందే వచ్చుంటారు. అరకుకి రావడం ఇదే ఫస్ట్ టైం. పోనీ పోయిన జన్మలో వచ్చుంటారేమో. పోయిన జన్మలోనా? ఇంతవరకు ఇక్కడికి రాలేదంటున్నారు. అలాంటప్పుడు మీరు ఈ గుడిని ఎప్పుడు చూసుంటారు? ఒకవేళ గతంలో ఇదే గుళ్ళో మీకు పెళ్లి కూడా అయ్యుండొచ్చేమో. ఏంటండి కామెడీ చేస్తున్నారు? మీకు జాతకాల్లో నమ్మకం ఉందా? జాతకంలో 5వ స్థానం పూర్వపుణ్యస్థానం అంటారు, తెలుసా మీకు? లేదు, నాకు తెలీదు. మత్స్యావతారం, కూర్మావతారం, వరాహావతారం, నరసింహావతారం, వామనావతారం, పరశురామవతారం, రామవతారం, కృష్ణావతారం, బలరామవతారం, కల్కి అవతారం అని మిమ్మల్ని సృష్టించిన ఆ దేవుడికే 10 జన్మలున్నప్పుడు మీకుండదా ఏంటి? నేను పూర్వజన్మ మీద పరిశోధన చేస్తున్నాను. నమ్మకంతో చెప్తున్నాను, మీకు ఒక అమ్మాయికి ఇదే గుళ్ళో పోయిన జన్మలో పెళ్ళయింది. ఏంటండి ఏదేదో చెప్తున్నారు? తను మీలాగే ఈ జన్మలో ఎక్కడో ఒక చోటుంది. మీరిద్దరూ ఎక్కడెక్కడ కలిసి తిరిగారో నేను చూపిస్తాను. తప్పకుండా గుర్తుకొస్తుంది. అది సూర్యాస్తమయంలోపు. నాతో వస్తారా? సరే, వస్తాను. ఒక్క నిమిషం. నాగనాథ, నీ సమక్షంలోనే తను నాకు తాళి కట్టాడు. నువ్వే మమ్మల్ని కలపాలి. రండి వెళ్దాం. కారాపండి. ఇక్కడే ఇక్కడ ఇక్కడే. హలో సర్వా. తను నాకు మాత్రమే. నువ్వు వాణ్ణి మర్చిపో. ఎవరే నువ్వు? పోయిన జన్మలో మీ లవ్వర్తో మీరు తరచూ ఇక్కడికొచ్చారు. అలా వచ్చినప్పుడు ఒకరోజు ఈ చెట్టు మీద మీరు మీ పేరు తన పేరు రాసిపెట్టి ఆమె చేయి పట్టుకుని తీసుకొచ్చి చూపించారే, అది ఈ చెట్టే. నా హస్బెండ్ చూసారా? చూడలేదండి. జన్మలో తనతోనే ఉంటానని చెప్పారు. సూపర్ లవ్ అండి. లవ్ అంటే ఇలాగే ఉండాలి. బట్ ఇది నేను రాసినట్టు నాకేం అనిపించట్లేదు. టైం అవుతుంది, రండి వెళ్దాం. పూజారి గారు ఉన్నారా? లేరమ్మా, వెళ్ళిపోయారు. ఇదిగో ఇక్కడే. కారాపండి. ఈ చోటు మీకు గుర్తుందా? ఇదిగో ఇక్కడే ఇక్కడే. ఆ రోజు ఒక అతనితో పెద్ద గొడవ జరిగింది, గుర్తుందా? ఇదిగో ఇక్కడే. ఆ అబ్బాయి మిమ్మల్ని కొట్టాడే, గుర్తుందా? ఇవన్నీ ఆ రోజు ఇక్కడ లేవు. మీకు గుర్తొచ్చిందా? ఏమంటున్నారు? నాకేమీ అర్థం కావట్లేదు. ఇక్కడే మీరు ఆ అమ్మాయి పెళ్లి చేసుకుని కారులో వస్తున్నారు. ఇచ్చాదారి అని ఒక సర్పజాతుంది. ఆ రోజు ఆ పాము మనిషి రూపమెత్తి మిమ్మల్ని మీ లవర్ని చంపేసింది. పాము మనిషి రూపంలో వచ్చి నన్ను నా లవర్ని చంపేసింది. ఇంకేమేం చేసింది ఆ పాము? నేను చెప్పేది నిజం, నన్ను నమ్మండి. పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి. రూమ్ లో నా వైఫ్ ఒంటరిగా ఉంది. నేను వెంటనే వెళ్ళాలి. కార్ ఎక్కండి. ఎక్కడ డ్రాప్ చేయాలో డ్రాప్ చేసి వెళ్తాను. ఊరికే పాము వచ్చింది మనిషిగా మారింది అని కథలు చెప్పడానికి ఒక లిమిట్ ఉంది.